గురుగారు, శివుడిని వైద్యనాథుడిగా ఆరాధిస్తూ ఉంటారు. శివుడు వైద్యనాథుడిగా కొలువైనటువంటి క్షేత్రం ఎక్కడ ఉంది? ఆ క్షేత్రం విశిష్టత ఏంటి? పరమశివుడు భిషక్ వర్యుడు, ప్రథమో దైవ్యో భిషక్. నమ్మక చమకాల్లో స్వామివారిని శివుణ్ణి ప్రార్థిస్తూ ఒక మంత్రం ఉంది. ఈ లోకంలో మొట్టమొదటి వైద్యుడు, మొట్టమొదటి భిషక్ ఎవరు అని అంటే పరమశివుడట. అయితే ప్రాచీన కాలంలో కొంత తేడా ఉండేది. ఇప్పుడు ఈ రెండు పదాలు కూడా ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. భిషక్, వైద్యుడు. వైద్యుడు అని అంటే వైద్య విద్య తెలిసినటువంటి వాడు మాత్రమే వైద్యుడు. భిషక్కు అని అంటే రోగి తన దగ్గరికి వస్తే అతని యొక్క లక్షణాలన్నింటినీ కూడా సంపూర్ణంగా పరిశీలించి, అబ్బాయి నువ్వు సాయంత్రం రా, నీకు తగినటువంటి మందు ఇస్తాను అని చెప్పి అతను సాయంత్రం వచ్చిన తర్వాత మందు ఇచ్చేటువంటి వాడిని భిషక్కు అని అంటారు. శరీరం జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి. ఇది పురాణాల్లో చెప్పబడినటువంటి శ్లోకం. ఈ శరీరం శిథిలమవుతున్నప్పుడు, ఈ శరీరంలో వ్యాధి, రకరకాల రోగాలు ప్రవేశిస్తున్నప్పుడు ఒకే ఒక్క మందు ఉంది. ఏమిటా మందు అని అంటే పెద్దవాళ్ళు చెప్పారు, ఔషధం జాహ్నవీతోయం. గంగాతోయం, గంగానది యొక్క నీరు చాలా ఉత్తమోత్తమైనటువంటి ఔషధం. వైద్యో నారాయణో హరిహి. విష్ణుమూర్తి సరి అయినటువంటి వైద్యుడు. వైద్యో నారాయణో హరిహి. అందువల్ల రోగము గనక శరీరంలో ప్రవేశిస్తే మనం తప్పనిసరిగా ఆసుపత్రికి వెళతాం. ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలట అంటే అక్కడ ఉన్నటువంటి డాక్టరి గారిలో విష్ణుమూర్తిని సందర్శన చేయాలట. ఆ డాక్టర్ గారే విష్ణుమూర్తి అని చెప్పి ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదువుకోమన్నారు. వైద్యో నారాయణో హరిహి. హరి ఈ వైద్యుడి రూపంలో నా యొక్క వ్యాధిని నువ్వు పోగొట్టవయ్యా అని ప్రార్థిస్తే వాళ్ళకి తప్పనిసరిగా ఆ రోగ నివారణ అవుతుందని పెద్దవాళ్ళు చెప్పారు. అటువంటి విష్ణుమూర్తికి శివుడికి తేడా లేదు. ఆ శివుడే వైద్యనాథుడిగా ఈ వైదీశ్వరన్ కోయిల్లో అధివసించి ఉన్నాడు. వైదీశ్వరన్ కోయిల్ అంటే ఇందాక మనం సారంగపాణిని మొట్టమొదట మనం చెప్పుకున్నాం చూడండి, ఇద్దరి మధ్య తేడా లేదని చెప్పి. కాబట్టి వైద్యో నారాయణో హరిహి అన్న, వైద్యో శివహ అన్న ఇద్దరూ ఒక్కటే అని చెప్పటానికి అన్నట్లుగా ఇక్కడ వైద్యుడనేటువంటి పేరుతోటి శివుడు అక్కడ కొలువై ఉంటాడు. ఇంకా ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ ప్రాంతంలో షష్ఠిపూర్తి, సప్తతి, అశీతి అంటే 80 సంవత్సరాలు, నవతి 90 సంవత్సరాలు, అలాగే 100 సంవత్సరాలు, ఇలా అప్పటి వరకు భగవంతుడి దయతో ఎవరైతే జీవించి ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వెళ్ళవలసినటువంటి క్షేత్రం ఈ వైదీశ్వరన్ కోయిల్. అక్కడికి వెళ్ళి తప్పనిసరిగా ఈ షష్ఠిపూర్తికి సంబంధించినవి, సప్తతికి సంబంధించినటువంటి అభిషేకాలు, పూజలు అక్కడ జరిపించుకుంటూ ఉంటుంటారు. అక్కడ జరిపించుకుంటే ఆ కోయిల్లో ఉన్నటువంటి ఆ పరమశివుడు అనుగ్రహిస్తాట. అంత క్షేత్రం అంత ప్రభావవంతమైనటువంటి క్షేత్రము. ఇక్కడ తైలం, అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆ తైలంతో ఉన్నటువంటి ఒక ఉండని ప్రసాదం కింద పెడతారు. అనుగ్రహం గనక ఉంటే అక్కడ వాళ్ళని అడిగి మనం తీసుకోవాలి. అది ఎటువంటి రోగాలనైనా నయం చేయగలదు అని అంటారు. అటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఆ వైద్యనాథుడు, ఆ వైదీశ్వరన్ కోయిల్లో ఉంటున్నటువంటి ఆ పరమశివుడు మన లోపల ఉన్నటువంటి శారీరక రోగాలన్నింటినీ పోగొట్టి మనందరినీ కూడా చక్కటి ఆరోగ్యవంతుల్ని చేయాలని చెప్పి ప్రార్థిద్దాం.